హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ 4 అండి. ఇది లో బడ్జెట్ సిరీస్ నేను చేస్తున్నాను. మీలో ఎవరైనా లో బడ్జెట్ సిరీస్ చూడకపోతే పైన ఉన్న ఐకార్డులో పెడుతున్నాను, దాంట్లో చూడండి. చాలామంది లో బడ్జెట్ సిరీస్ని అందరూ ఆదరిస్తున్నారండి. ఇక మీదట కూడా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా లో బడ్జెట్ సిరీస్ ఫాలో అయ్యి మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఎటువంటి మందులు వేయకుండా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తారని, మీ యొక్క ఆరోగ్యాలు కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. ఇగోండి, ఈరోజు వీడియో ఏంటంటే ఇది కలవ పువ్వు అండి. అయితే నేను ఎప్పటి నుంచో కలవ పువ్వుని మన మిద్దె తోటలో పెంచాలనుకుంటున్నాను. అయితే నేను చాలా దగ్గర తిరిగాను, చాలా రేట్లు ఎక్కువ చెప్తున్నారు. నర్సరీలు అడిగితే అవి మొలిస్తాయిలే, విత్తనాలు చూపించారండి, మొక్కలు చూపించలేదు. నాకు విత్తనాలు చూపిస్తున్నారు, అది వస్తాయో రావో నాకు డౌట్ వచ్చి తీసుకోలేదు. రేటు కూడా చాలా చెప్తున్నారు. అయితే నేను ఈ మధ్యన ఒక విలేజ్ వెళ్ళానండి పెళ్ళికి, ఆంధ్ర. వెళ్ళిన తర్వాత అప్పుడు దీన్ని ఆ చేపల చెరువులో ఈ మొక్కలు కనబడినాయండి. కనబడితే ఎట్లయినా తీయాలని వేరే మనిషిని పెట్టి ఈ మొక్కలు తీసుకొచ్చానండి. అయితే ఇది ఎట్లా నాటాలనేది మీకు చూపిస్తాను. చాలామంది కామెంట్లో అడుగుతున్నారండి మీది ఏ ఊరని. అయితే మాది యాక్చువల్లీ అయితే వైజాగ్, కాకపోతే నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యానండి. హైదరాబాద్లో ఉంటానండి. అయితే మొన్న నేను వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ దగ్గర నర్సీపట్నం అని ఒక ఊరు ఉందండి. అయితే అక్కడ ఈ మొక్కలు చూసి నేను ఎట్లానే తీసుకురావాలని నేను అక్కడికి వెళ్ళి అక్కడి తీసుకొచ్చానండి. నేను ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా తీసుకొచ్చి కొనలేదండి. ఇది అక్కడ ఫ్రీగా మనకు వచ్చినాయండి. కోసి ఇచ్చారు, ఒక అబ్బాయి ఉంటే మనకు కోసి ఇచ్చారు. అవి తీసుకొని ఇక్కడికి వచ్చానండి. ఇగోండి, నేను ఊరి నుంచి తెచ్చుకున్న మొక్కలు ఉంటాయేమో, ఒక 10 మొక్కల దాకా ఉంటాయి. అయితే కొన్ని పువ్వులతో తెచ్చుకున్నానండి. ఇగోండి, కొన్ని పువ్వులు ఉన్నాయి, ఇంకా ఇది ఫుల్గా ఓపెన్ అవ్వలేదు. ఇది కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి, చూడండి మొగ్గలు. అయితే ఇది ఓన్లీ బ్లూ కలర్ అనండి మొక్కలన్నీ. నాకు ఇవి ఒక కలరే దొరికినాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయంట. అది దీని కూడా అంత తెలియదు మనకి. అది చాలా కలర్స్ ఉంటాయని చెప్పారు వాళ్ళు. అయితే ఒకటే కలర్ నాకు దొరికింది, అది తెచ్చుకున్నానండి నేను. అయితే ఇవి ఎలా నాటాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి. మొగ్గలు పువ్వులతో తీసుకొచ్చానండి ఇవి నేను. ఎట్లా ఏ విధంగా నాటాలనేది మీకు చూపిస్తాను. ఈ తామర పువ్వులకి పెంచాలంటే పెద్దగా మడులు కట్టే అవసరం లేదండి. మన దగ్గర టబ్బులు ఉంటాయి, బ్లాక్ టబ్బులు ఉంటాయి కదండి, 100 రూపాయల టబ్బులు. ఆ టబ్బుల్లో పెంచుకోవచ్చు. ఈజీగా మనకి తక్కువ ఖర్చులో పెంచుకోవచ్చు అండి. అయితే దీనికి పెద్దగా ఫెర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వవసరం లేదండి. ఏ విధంగా ఇప్పుడు సాయిల్ కలపాలో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, నేను ఈ కలవ పూల గురుండి ఒక టబ్బు తీసుకున్నానండి. బ్లాక్ టబ్బు 100 రూపీస్ అండి ఇది. అయితే ఇది సైజు 22 ఇంచులు అండి. ఇది 16 ఇంచులు 10 ఇంచులు లోతండి. అయితే దీంట్లో ఇగోండి, ముందుగా ఆవు ఎరువు వేసుకోవాలండి. ఇది 6 నెలల క్రితం ఉందండి ఇది. అయితే మీరు ఎప్పుడైనా సరే వేస్తే ఆవు ఎరువు 6 నెలలు అయిన తర్వాత వేసుకోవాలి. ఫ్రెష్ది వేయొద్దండి, ఎందుకంటే ఫ్రెష్ది వేస్తే ఆవు ఎరువు ఎక్కువ వేడి ఉంటుంది, అందువలన మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. అయితే మీరు నా దగ్గర ఉన్నది కాబట్టి ఇది వేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే వెర్మీ కంపోస్ట్ వేసుకోండి. అయితే వెర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత పొరపాటుని కిచెన్ వేస్టేజ్ మాత్రం వేయొద్దండి వీటికి. దీనికి మాత్రం మొక్కలకి వేసుకున్న పర్లేదు, కానీ వీటికి మాత్రం కిచెన్ వేస్టేజ్ వేయొద్దు. ఖాళీ వెర్మీ కంపోస్ట్ వేసుకోండి, లేదంటే ఆవు పేడ ఉంటే ఆవు పేడ వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఇవ్వండి, ఇట్లా దీన్ని ఇలా ఉండలు లేకుండా ఇలాగా చెదిపేస్తే చెదిగిపోతుంది అండి. ఇది ఉండలు లేకుండా చేసుకొని ఇలా కలుపుకోండి. అయితే కలిపిన తర్వాత ఇదిగోండి, కొంచెం జిగురు మట్టి వేసుకోండి దీంట్లో. ఇదిగోండి, బంకమట్టి, ఎర్రమట్టి, బంకమట్టి వేసుకోండి దీంట్లో. వేసుకొని ఇదిగోండి, ఇది ఎర్రది బంకమట్టిది నా దగ్గర ఇది ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇది మామూలుగా మీకు నర్సరీ దగ్గర దొరుకుతుందండి. ఒకవేళ మీ దగ్గర నల్ల మట్టి ఉన్నా పర్వాలేదు వేసుకోవచ్చండి. అది లేదనుకోండి, మీకు వీలైతే
మనం కలువ పూల మొక్కలు తెస్తాం కదండి, అక్కడ కూడా కింద చెరువులో మట్టి ఉంటుంది. మీరు తెచ్చుకునే పొలం అయితే అవి కూడా తెచ్చుకొని, అది ఇంకా మంచిదండి అట్లకి వేస్తే ఆ మట్టి కూడా తెచ్చుకొని మనం వేసుకోవచ్చు. అయితే ఇది వేసిన తర్వాత ఇది ఇలా కలుపుకోండి. దీన్ని రెండు ఇలా మిశ్రమం చేసుకోవాలి ఫుల్గా. ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా గడ్డలు లేకుండా కలుపుకుంటే మంచిదండి. చూడండి, ఇలా వాటర్ కనబడేలాగా మీరు కొంచెం ఎక్కువ వేయద్దు, దాని నిండా వేయద్దు. బురద మట్టి అంతా అయిన తర్వాత కొంచెం పైన ఒక లేయర్ కింద నీళ్ళు వేయండి. వేసిన తర్వాత ఒక వారం రోజులు పక్కన పెట్టుకోండి దీన్ని. ఇదిగోండి, మీరు ఎప్పుడైనా సరే కలువ పూలు మొక్కలు తెద్దాం అనుకున్నప్పుడు మాత్రం ముందుగా మీరు ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా కానీ ఏం చేయాలంటే ముందుగా ఒక వారం రోజుల ముందు ఇట్లా మట్టి రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాక మొక్కలు వచ్చిన వెంటనే దాన్ని నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఇది మీకు వారం రోజులు అయిన తర్వాత మీకు చూపిస్తాను. 1 week later. వారం రోజుల తర్వాత దీన్ని కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత, ఎందుకంటే వారం రోజులు గట్టిగా అయిపోద్ది కాబట్టి నేను వాటర్ పోసుకున్నాను. ముందుగా వాటర్ పోసుకొని మెత్తగా చేసుకున్నాను. ఇదిగోండి, నేను తెచ్చినవి మీకు చూపిస్తాను. అయితే ఇదిగోండి, ఇది ఇలా దుంప ఉండాలండి. దుంప ఉన్నవి ఏం చేస్తారంటే, సరే మధ్యలో ఇలా దుంప ఉంటుంది దీనికి. ఇదిగోండి, ఇలా దుంప అనేది ఇలా సెంటర్లో ఇలా కొంచెం గొంతు తీసుకొని మధ్యలో ఇలా పెట్టండి. కొంచెం ఇలా, ఇది ఎక్కువ లోతుగా తీయొద్దండి, కొంచెం తీసుకొని పెట్టుకోండి. మరీ ఎక్కువ లోతు పెడితే కుళ్ళిపోద్దండి. పైన పెట్టండి. అది దీనికైతే దుంప లేదు, అదే దుంప లేపైనా వస్తుంది అన్నారు వాళ్ళు, తెంపి మనకి ఇచ్చిన వాళ్ళు. మరి వస్తుందో రాదో నేనైతే పెడుతున్నాను, మీకు చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి, దుంప అయితే ఇలా ఉంటుంది. అయితే ఇది మనం మామూలుగా డైరెక్ట్గా ఇది పెడదామండి. ఇది వస్తుందో రాదు చూద్దాము. ఇది ఒక పక్కకి పెడుతున్నానండి. ఇదిగోండి, నేను 1 2 3 4 5 మొక్కలు పెట్టానండి. అయితే మీకు ఇందాక చూపించిన దుంప అది కూడా ఒక పక్కన పెట్టానండి. అయితే ఇప్పుడు దీని నిండా ఇక్కడ వరకు వాటర్ పోసుకుందామండి. ఇదిగోండి, ఇది కలువ ఆకు ఇది. అయితే దీన్ని డైరెక్ట్గా మీరు డైరెక్ట్ పైప్ పెట్టొద్దండి. ఇలా దీని మీద పడేలాగా పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా ఆకు పెట్టుకోండి. ఇది ముందుగా ఇది కలువ ఆకుది. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మీరు డైరెక్ట్ పైపు ఇలా వదలొద్దండి, ఈ ఆకు మీద వదలాలి. అయితే ఇది డైరెక్ట్గా వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ మట్టి అనేది మొత్తం ఇదైపోయి దీంట్లో కలిసిపోయి పైకి వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఇలా ఆకు మీద పడేలాగా కొంచెం స్లోగా ప్రెషర్ పెట్టుకొని వాటర్ని వదులుకోండి. ఎప్పుడు కూడా డైరెక్ట్ పెట్టద్దు. డైరెక్ట్ పెడితే ఏమవుతుందంటే మనం కలిపిన మిశ్రమం అంతా పైకి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని మీరు ఇలా పెట్టుకోండి. అయితే దీనికి నెల వరకు మీరు ఎటువంటి పోషకాలు ఇవ్వద్దండి. నెల తర్వాత కొంచెం వెర్మి కంపోస్ట్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని మిశ్రమం కలిపాం కాబట్టి, ఆల్రెడీ మనం పశువుల ఎరువు కలిపాం కాబట్టి నెల వరకు మీరు ఎటువంటిది పోషకాలు ఇవ్వాల్సిన లేదండి. నెల తర్వాత కొంచెం వెర్మి కంపోస్ట్ ఇచ్చుకోండి. తర్వాత వాటర్ కూడా చేంజ్ చేసుకుంటే మంచిది. అయితే మీరు నెల తర్వాత డైరెక్ట్ వెర్మి కంపోస్ట్ దీంట్లో కలపొద్దండి. ఒక క్లాత్లో ఒక మూటలా కట్టి దాన్ని ఒక తాడు కట్టి దాంట్లో అడుగుని దించండి. దించితే ఆ వెర్మి కంపోస్ట్ అనేది వాటర్కి మెత్తగా అయ్యి ఫామ్ హౌస్ అయ్యి దానికి వాటర్ ఫిల్టర్ అయ్యి దాంట్లో ఇది అవుతుందండి, కలుస్తుంది. అయితే మీరు వెర్మి కంపోస్టే వేయండి. కిచెన్ కంపోస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దండి వీటికి.
ఇదిగోండి ఇది నేను డైరెక్ట్గా ఇలా పెట్టుకున్నానండి. అయితే ఇదే కాకుండా ఇంకా వేరే పద్ధతి కూడా ఉందండి. దీంట్లో ఉట్టి నీళ్ళు ఒక వేరే టబ్బు, ఇలాంటి టబ్బు ఉంది కదండి, చిన్న టబ్బు. ఈ చిన్న టబ్బు ఏం చేయాలంటే దీంట్లో దించుకోవాలండి. దీన్ని దించుకొని చుట్టూ నీళ్ళు పోసుకోవాలి. అలా కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర నేను ఇంతకుముందు పెట్టాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. దీంట్లో డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇదేంటి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.